అబ్బాయి నువ్వెక్కడ? ఏ నేను రానని అక్కిని ఇక్కడికి తీసుకొచ్చారా? అది కాదు అబ్బాయి. అసలు అక్కిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఫ్రెండ్? నీకు నేనన్నా నా మాట అన్నా లెక్కలేదా? అది కాదు అబ్బాయి, నీకు అసలు విషయం తెలిస్తే ఇలా మాట్లాడవు. అత్తయ్య ప్లీజ్, నువ్వన్నా మావయ్యనా నాకు చాలా గౌరవం ఉంది, కానీ మీ అబ్బాయి నాకు నచ్చలేదు. అది కదా అబ్బాయి బాబు, ఓసారి నేను చెప్పే. మావయ్య ప్లీజ్. అక్కి ఎక్కడ ఫ్రెండ్? అక్కి ఎక్కడా? అన్నయ్య, ఇది నిజమేనా? ఏంటి నువ్వింటికి వచ్చేసావా? నేను రావడం కాదు, అసలు నువ్వెందుకు వచ్చావు అక్కి? అన్నయ్య, నువ్వు రావాలని నేనెంతమంది దేవుళ్ళకి మొక్కానో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు అక్కి? ఇదంతా కాదు, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. అన్నయ్య ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. అబ్బాయి ప్లీజ్. నేను ఎవరి మాట వినను. శంకర్ గారు, అబ్బాయి బాబు, శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు. No, no, no. అమ్మా 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 అమ్మా. అమ్మా శంకర్ గారు, శంకర్ గారు. అబ్బాయి, అబ్బాయి నువ్వెప్పుడొచ్చావు? మనం ఎప్పుడు కలుద్దామన్నా హైడ్ అండ్ సీక్ గేమే బ్రో. అబ్బాయి ఎలా ఉన్నావు? ఎన్నోసార్లు కలవాలనుకున్నాం, కానీ ఇప్పటికి కుదిరింది. అయ్యో అబ్బాయి అబ్బాయి, జాగ్రత్త. జాగ్రత్త. నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా, 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 ఏం కాలేదమ్మా. అమ్మా, బా అమ్మ అంటే మీకేదో వయసు అయిపోయినట్టు కాదండి. పడబోతుంటే పట్టుకున్నారు కదా, ఆ రెస్పెక్ట్ తో వచ్చిన అమ్మ. అంతే కదమ్మా? అవునన్న. బ్రో ఆర్ యూ ఓకే? గౌరవంతో అలా అనబోయి ఇలా అన్నాను. నన్ను క్షమించండి. ఎందుకు అబ్బాయి?
ఎందుకు అలా అంటున్నావు? మీరు నన్ను కలవాలని వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలవలేదు. అది నా దురదృష్టం. అబ్బా భలే ఉన్నావు అబ్బాయి. కలిసి రాలేదు, కలవలేదు, అంతే. దానికి అంత పెద్ద పెద్ద మాటలెందుకు? ఈ రోజు పండగ రోజు కలిసాం. ఫీల్ హ్యాపీ. నిజంగా నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ క్షణం ఇలాగే నిలిచిపోతే చాలా బాగుంటుంది. ఆ, అభయ్ అంటే ఈ పండగ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మా నాన్న ఉన్నప్పుడు వాళ్ళతో సంతోషంగా జరుపుకునేవాడిని.